పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేసినప్పుడు అపవాది సంబంధులైతే వాళ్ళకు కూడా తెలిసిపోతుందంట, నేను దేవుని బిడ్డను కాను అని. అయితే వాళ్ళు ప్రభువు నమ్ముకోవడానికి దేవుడు వాళ్ళకి అవకాశం ఇస్తాడు. దేవుని సంబంధులైతే వారికి బలము కలుగుతుంది. మహాజ్ఞాని ఏమన్నాడంటే, యెహోవా ఏర్పాటు యథార్థవంతులకు ఆశ్రయదుర్గమైతే పాపము చేయు వారికి అది భయంకరం అన్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి అది బలం కలుగజేస్తుంది, ఆయన యందు నమ్మిక ఉంచని వారికి అది భయం కలుగజేస్తుంది. వీరిని ఎలా గుర్తుపట్టాలి అంటే అక్కడే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది, గురుగులు ఏపుగా ఎదుగుతాయి. గోధుమల చెట్ల కంటే గురుగులు ఎక్కువ పొడవు పెరుగుతాయి. కాబట్టి దేవుడు ఆ ఉపమానంలో ఏం చెప్పాడంటే, మీరు ఇప్పుడే వీటిని తీసివేయద్దు, చిన్నగా ఉన్నప్పుడే తీసేస్తే కొన్ని గోధుమలు కూడా పోతాయి. కాబట్టి అవి వాటిని ఎదగనివ్వమన్నాడు. ఎదగనిచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి ఏవో బాగా తెలుస్తుంది. ఈ లోకంలో కూడా మనం అది చూడగలం. చెడ్డవారు మంచివారిని డామినేట్ చేస్తూనే ఉంటారు. ఈ లోక సంబంధులు ఆత్మ సంబంధులైన వారిని డామినేట్ చేస్తూ ఉంటారు. అంటే వారికంటే పెద్దగా కనిపించాలని, వారిని తక్కువ వారిగా చూసేటువంటి స్వభావం అపవాది సంబంధులకు ఉంటుంది. ఎందుకు వారు అపవాది సంబంధులు అంటే, అపవాది వాటిని విత్తాడు. గమనించండి, మనుష్య కుమారుడు విత్తుతూ ఉన్నాడు, అపవాది కూడా విత్తనాలు విత్తింది. మనుష్య కుమారుడు విత్తినటువంటి విత్తనాలను స్వీకరించినటువంటి వారికి మారు మనస్సు కలుగుతుంది. వారు దేవుని వాక్యం వింటారు, దేవుణ్ణి వెంబడిస్తారు, దేవుని రాజ్యానికి వారసులవుతారు.